యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాలు పచ్చని పండుగ వాతావరణంలో అందంగా అలంకరించబడ్డాయి. పచ్చని మామిడి ఆకుల తోరణాలు, కొబ్బరి మట్టలు, పూల అలంకరణలు, రంగురంగుల ముగ్గులతో పోలింగ్ బూత్లు ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లా మారాయి. బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను శ్రద్ధగా గమనిస్తూ కేంద్రంలో ఏర్పాటు చేసిన మట్టి కుండలలో స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాన్ని పరిశీలించారు. అందరికీ నమస్కారం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్నటువంటి 6 మండలాల్లో పోలింగ్ కేంద్రాలని, పోలింగ్ లొకేషన్స్ ఎంచుకొని ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ని అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకుని అంగరంగ వైభవంగా ఎక్కడ ప్లాస్టిక్ ఆనవాళ్ళు లేకుండా చేయడం జరిగింది. దానిలో బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెంలో ఉన్నాం. చాలా అద్భుతంగా ఎంపీడీఓ, తహసీల్దార్ మరియు డిఆర్డీఓ అందరు కూడా పంచాయతీరాజ్ మరియు అందరు సిబ్బంది కలిసి దీన్ని అద్భుతంగా తయారు చేశారు. అంటే ఇది ఒక మోడల్. వచ్చేటటువంటి ఓటర్లు దీన్ని గుర్తుంచుకొని తమ జీవితంలో కూడా భాగంగా ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ని లేకుండా, ప్లాస్టిక్ అనే జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయింది, దాన్ని దూరం చేయడానికి, అదేవిధంగా గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ గ్రామాలుగా మారటానికి ఒక అవగాహన కోసం ఈ యొక్క కేంద్రమే, ఈ యొక్క పోలింగ్ లొకేషనే మనకు ఉదాహరణ. దీంట్లో ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ లేకుండా పర్యావరణ హితంగా మొక్కలతోటి, గ్రీనరీతోటి మంచి ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఓటర్లంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా దీన్ని అమలు పరుస్తామని కూడా అందరు కూడా మనసులో అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా మనం మొత్తం జిల్లాలో రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచుల అవగాహన సదస్సులో అన్ని గ్రామాలని స్వచ్ఛ గ్రామాలుగా, ఎకో ఫ్రెండ్లీ గ్రామాలుగా తయారు చేయాలనేది ఉద్దేశంగా, లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడానికి సన్నద్ధమయ్యాం. థ్యాంక్ యూ.